ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలు. కళ్ళలో డాక్టర్ కావాలనే కల, గుండెల్లో ఎలాగైనా ఈసారి సీటు సాధించాలనే పట్టుదల. విధియాడిన వింత నాటకంలో నిబంధనల పేరిట అధికారులు చూపిన నిర్దయాత్మక వైఖరిలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన తప్పులకు విద్యార్థులు మూల్యం చెల్లించుకుని మానసిక క్షోభ అనుభవించాల్సిన నీట్ పరీక్ష రద్దయితే తీరా రీ ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన అభ్యర్థులపై అదే ఎన్టీఏ అధికారులు పైశాచికమైన కఠినత్వాన్ని ప్రదర్శించారు. ఇక్కడ తాము చేసిన తప్పులకు పరీక్షను రెండోసారి నిర్వహిస్తున్న సంస్థ విద్యార్థులు చేసిన 5-10 నిమిషాల ఆలస్యాన్ని మాత్రం క్షమించలేకపోయింది. నీట్ సెంటర్ల వద్ద కన్నీళ్లు పెట్టించే హృదయ విదారకర ఘటనలు చోటు చేసుకున్నాయి. లేట్ గా వచ్చిన విద్యార్థులను లోపలికి పంపకపోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కన్నబిడ్డల భవిష్యత్తు కోసం కన్నవాళ్లు అధికారుల కాళ్లపై పడ్డ దృశ్యాలు చూసే వారి గుండెల్ని పిండేస్తున్నాయి. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆగండి అమ్మా, వాళ్ళతో మాట్లాడినాక మేము చెప్తాం కదా, ఆగండి, తొందర పడకండి. నంద్యాల గర్ల్స్ హై స్కూల్ కేంద్రం వద్ద జరిగిన దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు పెట్టిస్తోందని చెప్పుకోవాలి. సింగవరం గ్రామం నుంచి తన తల్లిదండ్రులు శ్రీనివాసులు లక్ష్మీదేవితో కలిసి ఎన్నో ఆశలతో బయలుదేరింది రామేశ్వరి. బోయలకుంట్ల గురుకుల కాలేజీలో చదివిన ఆమె గత ఏడాది ర్యాంకు రాకపోయినా కుంగిపోకుండా ఈసారి ఎలాగైనా సీట్ సాధించాలని రాత్రింపవళ్లు శ్రమించింది. దానికి తగ్గట్టు కష్టపడింది, చదివింది. కానీ నంద్యాల పట్టణంలో పరీక్షా కేంద్రాన్ని గుర్తించడంలో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల కేవలం 10 నిమిషాలు ఆలస్యంగా జరిగింది. సార్ ప్లీజ్ సార్, లోపలికి వెళ్ళనివ్వండి సార్, నా జీవితం నాశనం అయిపోతుంది సార్ అంటూ ఆ పసిపిల్ల కన్నీళ్లతో అధికారులను వేడుకుంది. కానీ నిబంధనల రాతల ముందు ఆ గుండె కోత అధికారులకు వినిపించలేదు. గేటు బయటే నిలబడి లోపలికి వెళ్లలేక నిరాశతో కన్నీరు మున్నీరవుతూ ఆ బిడ్డ వెనుదిరిగిన దృశ్యం స్థానికుల్ని తీవ్రంగా కలిచివేస్తోంది. ఇది ఒక్క నంద్యాల కథ మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి కూడా. మేడ్చల్ జిల్లా కీసర్లోని పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన ఒక విద్యార్థిని భద్రతా సిబ్బంది గేటు వద్ద అడ్డుకున్నారు. గూగుల్ మ్యాప్స్ తప్పుడు లొకేషన్ చూపించడం వల్ల ఈ ఆలస్యం అని తండ్రి ఎంత మొరపెట్టుకున్నా వినలేదే వాళ్ళు. చివరికి తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆ కన్న తండ్రి సిబ్బంది పాదాలపై పడి సాష్టాంగ నమస్కారమే చేస్తూ ప్రాధేయపడ్డాడు. అయినా సరే అక్కడి అధికారుల రాతి గుండెలు కర్రగనే లేదు. ఇక జగిత్యాలలోనూ ఇదే తరహా దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ కూడా తన కూతురి జీవితం కోసం ఓ కన్న తల్లి భద్రతా సిబ్బంది కాళ్లపై పడి రోధించింది. ఎన్టీఏ సిబ్బంది మాత్రం కనీస మానవత్వం లేకుండా ఆమెను లోపలికి పంపలేదు. అటు హైదరాబాద్ పరిధిలోని జేఎన్టీయూలోనూ 2 విద్యార్థులు కొద్దిపాటి ఆలస్యంతో గేట్ల బయటే ఉండిపోయారు. చూడండి, ఆ దృశ్యాలన్నీ కూడా ఎంత హృదయ విదారకరంగా ఉన్నాయో. కన్నీళ్లు తుడుచుకుంటూ తమ శ్రమంతా వృధా అయిపోయిందని తలుచుకుంటూ వారు వెక్కి వెళ్లిన తీరు చూసేవారిని శోకసంద్రంలో ముంచెత్తుతోంది. గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్లు తప్పుగా చూపించడం, ఆదివారం నాటి ట్రాఫిక్ జామ్లు, హాల్ టికెట్లలోని వివరాల గందరగోళం ఇవన్నీ విద్యార్థులు కావాలని సృష్టించుకున్నవి కావు కదా. మారుతున్న సాంకేతికత పరిస్థితులు సృష్టించిన అడ్డంకులు. కానీ అధికారుల కఠినత్వం వల్ల వారికి పరీక్ష రాసే అవకాశమే దక్కకుండా పోయింది కదా. ఇక ఎన్నో కష్టాలు పడి సమయానికి లోపలికి వెళ్లి పరీక్ష రాసిన విద్యార్థుల ముఖాల్లోనూ సంతోషం లేదు. గతంలో రద్దిన నీట్ పరీక్షను తాము చాలా బాగా రాశామని, కానీ ఇప్పుడు నిర్వహించిన ఈ రీ ఎగ్జామ్ పేపర్ అత్యంత సుదీర్ఘంగా కఠినంగా వచ్చిందని విద్యార్థులు వాపోతున్నారు. ఒకవైపు సమయం సరిపోక, మరోవైపు ప్రశ్నల కాఠిన్యతతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని బయటకొచ్చిన అభ్యర్థులు పేర్కొంటూ ఉన్నారు.